సో ఎస్, దిస్ ఇస్ కాల్డ్ మిరాకిల్ ట్రీ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు. ట్రీ ఆఫ్ లైఫ్. సో వీఆర్ టాకింగ్ అబౌట్ మోరింగా. మునగాకుని మిరాకిల్ ట్రీ అంటారు, ట్రీ ఆఫ్ లైఫ్ అంటారు. ఎందుకంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్, చెట్టు, రూట్, ట్రంక్, దానికి వచ్చే ఫ్రూట్, దానికి ఉండే ఆకులు, అన్నిట్లో అమేజింగ్ మనకి బెనిఫిట్స్ ఉంటాయి, న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి, మెడిసినల్ బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకనే మునగాకుని వి కాల్ ఇట్ హ్యాస్ సూపర్ ఫుడ్. సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ ఇస్ మెడిసినల్. సో ప్రతి పార్ట్ కి ఒక మెడిసినల్ యూజ్ ఉంటది అనమాట. అండ్ ఇది ఆయుర్వేదంలో సిన్స్ సెంచరీస్ ఇది హీలింగ్ కోసం వాడుతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కంప్లీట్ న్యూట్రిషన్. మనకి ఒక డేలో కావాల్సినంత న్యూట్రిషన్ ఈ ఆకు మనకి ఇస్తుంది అనమాట. అండ్ దీని బెనిఫిట్స్ చూసుకుంటే మనకి, సో దిస్ ఆకులు షేడ్ డ్రై చేస్తాం. సో that will be formed into the form of capsules లాగా we'll make them. So if we look at the nutritional profile, అంటే దీంట్లో ఏమేమి ఉంటాయి, if we look at vitamins కానీ, if we look at minerals కానీ, సో మనకి హెల్దీగా కంప్లీట్ న్యూట్రిషన్ ఓన్లీ లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ వైటమిన్ ఏ. మనకి వైటమిన్ ఏ చూపు బాగుండడానికి, విజన్ బాగుండడానికి, స్కిన్ బాగుండడానికి, అండ్ వెరీ ఇంపార్టెంట్ గైస్, ఇమ్యూనిటీ. సో ఊరికే సిక్ అవుతుంటారు కదా, సో వాళ్ళకి ఇమ్యూనిటీ ఇవ్వడానికి కూడా చాలా. అండ్ వి ఆల్సో హ్యావ్ వైటమిన్ బిలో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి. సో మనకి వైటమిన్ B1 ఉంది, వైటమిన్ B2, B3, B6, B9. సో ఆల్ దీస్ బి వైటమిన్స్ మనకి బాడీలో మెటబాలిజం బాగుండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ B1 మనకి ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ B2 మనకి మెటబాలిజం. సో మనం ఎంత తిన్నా ఏం చేసినా ఇఫ్ అవర్ మెటబాలిజం ఈజ్ నాట్ రైట్, మనకి బాడీ సరిగ్గా పని చేయదు, హెల్దీగా ఉండదు, ఊరికే సిక్ అయిపోతుంది. సో మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. సో బ్రెయిన్ ఫంక్షనింగ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఫోలేట్, సెల్ గ్రోత్. సో ఫోలేట్ మనకి సెల్ డ్యామేజ్ అయినా సెల్ రికవరీ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మనం జనరల్ గా అనుకుంటాం మునగాకు ఏముంది, మనం జనరల్ గా డ్రమ్ స్టిక్ కూడా కర్రీస్ లో వాడుతుంటాం. బట్ వి చూసుకుంటే ఒక్క ఆకులో ఇన్ని వైటమిన్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ఆల్సో లైక్ ఇన్ ప్లాంట్ ఏమంటారు, ప్యూర్ ప్లాంట్ న్యూట్రిషన్. సో కంప్లీట్ న్యూట్రిషన్ మనకి ఈ క్యాప్సూల్స్ లో దొరుకుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ద వైటమిన్స్ దట్ వీ నీడ్ ఇన్ అ డే. సో వైటమిన్ సి కూడా ఉంది మనకి. వైటమిన్ సి ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీకు తెలిసినట్టయితే, ఫర్ ద స్కిన్. సో స్కిన్ టు లుక్ యంగ్, స్కిన్ కి షైన్ రావడానికి అండ్ ఇమ్యూనిటీ పెంచడానికి కూడా వైటమిన్ సి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇందులో వైటమిన్ సి కూడా ఉంది. అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్ వైటమిన్ ఈ. సో వైటమిన్ ఈ మనకి సెల్ ప్రొటెక్షన్. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలిటీ. సో ఇప్పుడు మనకి విత్ ఆల్ దీస్ మనకి ఇప్పుడు చూస్తున్నాం, ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ వచ్చేసాయి కంపేర్ టు ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో వైటమిన్ ఈ ఇస్ కాల్డ్ మనకి ఫర్టిలిటీ వైటమిన్ అని అంటాం అనమాట. సో అది మనకి ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేయడం, ఫీమేల్ కి అయితే ఎగ్ ప్రొడక్షన్, మేల్ కి అయితే స్పర్మ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మునగాకులో అది కూడా ఉందన్నమాట. దెన్ వీ హ్యావ్ వైటమిన్ కే. సో మనకి బోన్ హెల్త్ బాగుండడానికి అండ్ బ్లడ్ క్లాటింగ్ ఇంప్రూవ్ చేయడానికి మనకి వైటమిన్ కే హెల్ప్ చేస్తుంది. అండ్ ఇఫ్ వి లుక్ ఎట్ మినరల్స్, సో ఇందాక మనం వైటమిన్స్ గురించి మాట్లాడినాం. సో మినరల్ ప్రొఫైల్ చూసుకుంటే కూడా చాలా రిచ్ గా ఉంది. సో అండ్ నో డౌట్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ అ మల్టీ వైటమిన్. ఎందుకంటే మనకి ఇందులో ఐరన్ ఉంది, వీ హ్యావ్ కాల్షియం, వీ హ్యావ్ పొటాషియం, మెగ్నీషియం, అండ్ కొంతవరకు మనకి జింక్, కాపర్, మ్యాంగనీస్ కూడా దొరుకుతుంది. సో ఇఫ్ వి లుక్ ఎట్ కాల్షియం, మనకి బోన్ స్ట్రాంగ్ ఉండడానికి, టీత్ స్ట్రాంగ్ ఉండడానికి కాల్షియం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మునగాకు మనకు కావాల్సిన కాల్షియం ఇస్తుంది. స్పెషలీ ఫీమేల్స్ ఆర్ మేల్స్ ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ చాలా బోన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతుంటారు. సో వాళ్ళకి కాల్షియం కావాల్సినంత మనకి ఎంత రోజులో కావాలో అంత కాల్షియం ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది మునగాకు ఆర్ మోరింగా రిచ్.
and iron. So especially if we look at ఫీమేల్స్, లాట్ ఆఫ్ దెమ్, చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటది, అనేమియా ఉంటది, రక్తహీనత అండ్ బ్లడ్ తక్కువ ఉండడం. సో ఈ ఐరన్ తక్కువ ఉన్నప్పుడు బ్లడ్ కూడా, హిమోగ్లోబిన్ లెవెల్ కూడా తక్కువ ఉంటది. బట్ కొంతమందికి ఓన్లీ ఐరన్ కూడా తక్కువ ఉంటుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ మనకి కండిషన్ లో చూసుకున్నా కానీ ఫీమేల్స్ కి ఐరన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ ద సైకిల్స్, ఎవ్రీ మంత్ అయ్యే సైకిల్స్ లో చాలా బ్లడ్ లాస్ అవుతుంది. సో వాళ్ళకి ఐరన్ సప్లిమెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి మోరింగా ఐరన్, న్యాచురల్ ఐరన్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఎనర్జీ లెవెల్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది మనకి ఐరన్. సో పొటాషియం ఉంది మనకి మజిల్ ఫంక్షన్, హార్ట్ ఫంక్షనింగ్ బాగుండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ కొంతవరకు వి ఆల్సో హ్యావ్ మెగ్నీషియం. సో ఈ మెగ్నీషియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నర్వస్ సిస్టమ్ ని కూల్ డౌన్, నర్వస్ సిస్టమ్ ని కామ్ డౌన్ చేయడానికి అండ్ మజిల్ ఫంక్షనింగ్ ని ఇంప్రూవ్ చేయడానికి మనకి మెగ్నీషియం కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ వీ హ్యావ్ ఫ్యూ అదర్, జింక్ ఉంది మనకి ఇమ్యూనిటీ పెంచడానికి. అండ్ వీ హ్యావ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో మనం ఎప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నా మనం ఫ్రీ రాడికల్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. సో వాట్ ఈస్ దిస్ ఫ్రీ రాడికల్స్? మన బాడీలో స్ట్రెస్ రూపంలో ఉన్నవి, దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ రాడికల్స్. ఐదర్ ఫిజికల్ గా ఆర్ మెంటల్ గా ఎంత ఎక్కువ ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఉంటే మనకి అంత ఎక్కువ స్ట్రెస్ ఉన్నట్టు అర్థం. సో మనకి ఇది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కాబట్టి మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ని కూడా తగ్గించి మన బాడీని సెల్ కణాల హెల్త్ ని పెంచడానికి, ఓవరాల్ వెల్నెస్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ హెల్ప్ అవర్ బాడీస్, వాత పిత కఫ అంటారు కదా. సో ఆ 3 ఆయుర్వేదంలో చూసుకుంటే ఆ మూడింటిని బ్యాలెన్స్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది మనకి మోరింగా. అండ్ వీ హ్యావ్ కాపర్, మనకి అగైన్ రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్, హెయిర్ ఫాల్, అండ్ ఇంకా కొంతమందికి తొందరగా గ్రేయింగ్ అవుతుంది, హెయిర్ గ్రేయింగ్. సో దానికి కూడా మనకి ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. సో బేసిక్ గా వై ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ హ్యాపెన్ టు అస్? కొంతమందికి తొందరగా హెయిర్ గ్రేయింగ్ ఎందుకు అవుతుంది, కొంతమందికి తొందరగా మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి, కొంతమందికి ఐరన్ ఎందుకు తక్కువ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ దిస్ కమ్స్ బ్యాక్స్ టు ఎక్కడికి వస్తుంది అంటే మనం ఫుడ్ సరిగ్గా తినట్లేదు, మన ఒంట్లో కావాల్సినంత న్యూట్రిషన్ లేదు. సో దిస్ ప్రోడక్ట్ విల్ గివ్ అస్, మనకి రోజులో ఎంత న్యూట్రిషన్ అయితే కావాలో, మనం ఎంత న్యూట్రిషన్ అయితే తీసుకోవాలో అది మనకి ఇస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వీ కెన్ యూజ్ ఇట్ హ్యాస్ అ ప్లాంట్ మల్టీవైటమిన్. సో వీ హ్యావ్ అమేజింగ్ బెనిఫిట్స్. సో అందులో కొన్ని మనకి ఇక్కడ వీ కెన్ సీ. సో ఫస్ట్ థింగ్ ఇమ్యూనిటీ, మనకి ఇందులో వైటమిన్ సి ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. సో ఇమ్యూనిటీ, సో ఊరికే సిక్ అవుతుంటారు కొంతమంది, ఊరికే కోల్డ్ వస్తుంటది, ఊరికే కాఫ్ వస్తుంటది. అండ్ ఎనర్జీ లెవెల్స్, ఊరికే ఎనర్జీలో ఉండడం. సో వాళ్ళకి కూడా దిస్ ప్రోడక్ట్ హెల్ప్స్ అలాట్. అండ్ ఆఫ్టర్నూన్ టైర్డ్నెస్, కొంతమందికి 4 PM క్రాష్ అని అంటాం దాన్ని సైంటిఫిక్ గా. సో వాట్ ఈస్ దిస్ 4 PM క్రాష్? 4 PM అంటే 4 o'clock మధ్యాహ్నం, ఎనర్జీ లెవెల్స్ మొత్తం తగ్గిపోయి స్ట్రెయిట్ గా వెళ్ళి బెడ్ మీద పడుకుంటారు అనమాట. సో నో మ్యాటర్ వాట్ దే డూ, సో దట్ ఈస్ కాల్డ్ 4 PM క్రాష్. సో దానికి కూడా ఈ ప్రోడక్ట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. టైర్డ్నెస్, ఆఫ్టర్నూన్ టైర్డ్నెస్, లో ఎనర్జీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ కొంతమంది దే సే దట్ ఐఎమ్ డైటింగ్, నేను అస్సలు ఏం తినను మేడం, అయినా ఐఎమ్ నాట్ ఏబుల్ టు లూజ్ వెయిట్. సో అది అలా ఎందుకు అవుతుంది? మనం ఏం తినకపోయినా వెయిట్ తగ్గట్లేము, మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ తగ్గట్లేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ లో మెటబాలిజం. సో ఆ మెటబాలిజం మనం ఏం చేసినా, వాట్ ఎవర్ మనం వెయిట్ తగ్గడానికి ఏం చేసినా దేర్ ఇస్ నో రిజల్ట్ అంటే ఫస్ట్ థింగ్ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మెటబాలిజం. సో దిస్ ప్రోడక్ట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ద మెటబాలిజం, రైట్. అండ్ ఎనర్జీ లెవెల్స్, మనకి ఐరన్ సపోర్ట్ ఇస్తుంది, మైక్రోన్యూట్రియన్ సపోర్ట్ ఇస్తుంది, కాబట్టి ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వి ఆల్ నో, మనందరికీ తెలుసు, ఇండియా ఈజ్ కాల్డ్ ద డయాబెటిక్ క్యాపిటల్.
సో డయాబెటిక్ క్యాపిటల్ అంటే మన ఇండియాలో ఉన్నంత డయాబెటిస్ పేషెంట్స్ మొత్తం వరల్డ్ లో కలిపిన అంతమంది డయాబెటిస్ పేషెంట్స్ లేరు, మన ఇండియాలోనే ఉన్నారు. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే మనకి క్యూర్ చేసుకునే హెర్బ్స్ గానీ, ఆ యాంటీ ఆక్సిడెంట్స్ గానీ, ఆ న్యూట్రియంట్స్ గానీ ఇండియాలో ఉన్నాయి. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇండియాలోనే ఉంది. దానికి సొల్యూషన్ కూడా ఇండియాలోనే ఉంది. సో వీ హ్యాస్ ఏమంటారు వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ మన చేతుల్లో కూడా ఉంటది. మనం ఎర్లీ కంట్రోల్, ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ కి డయాబెటీస్ రాకుండా ముందే కంట్రోల్ చేసేలాగా వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ సపోర్ట్ విత్ దిస్ ప్రోడక్ట్. ఎందుకంటే ఇది మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచుతుంది. అంటే ఇన్సులిన్ వల్లనే మనకి డయాబెటీస్ వస్తుంది. సో విత్ దిస్ ప్రోడక్ట్ వీ కెన్ కంట్రోల్ our ఇన్సులిన్ ప్రొడక్షన్. ఎంత కావాలో అంత పెరిగేటట్టు వీ కెన్ యూజ్ దిస్ ప్రోడక్ట్ అన్నమాట. అండ్ షుగర్ వల్ల ద నెక్స్ట్ థింగ్ దట్ మనకి అటాక్ అయ్యేది ఇస్ కార్డియోవాస్కులర్ డిజీజ్, అంటే హార్ట్ అటాక్ రావడం ఎక్సెట్రా. సో అట్లా మనకి షుగర్ లెవెల్స్ తక్కువ చేసి బ్లడ్ ప్రెషర్ తక్కువ చేయడానికి మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో వీ హ్యావ్ అమేజింగ్ బెనిఫిట్స్. సో దిస్ ఇస్ ప్యూర్ ప్లాంట్ మల్టీవైటమిన్. సో మనకు కావాల్సిన వైటమిన్స్, మనకు కావాల్సిన మినరల్స్ అన్నీ ఇందులో దొరుకుతాయి, రైట్? సో దిస్ ప్రోడక్ట్ ఎవ్రీబడి కెన్ టేక్ దిస్ ప్రోడక్ట్. ఎందుకంటే మనం ఫుడ్ తింటున్నాం కానీ దాంట్లో న్యూట్రియంట్స్ లేదు. ఐ టోల్డ్ దిస్ 100 times. ఇంకొక 100 times కూడా నేను చెప్తా. వీఆర్ జస్ట్ ఈటింగ్ ఫుడ్, ఎంటీ క్యాలరీస్ అంట. అంటే మనం ఫుడ్ తింటున్నాం, కడుపు నిండుతుంది అంతే. దానివల్ల మనకి ఎట్లాంటి ఉపయోగం ఉండట్లేదు. అండ్ ఆల్సో ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్, మనం తినే క్వాలిటీ ఈజ్ ఆల్సో లైక్ దట్ ఈ రోజుల్లో, రైట్? సో ఇఫ్ యూ టేక్ మోరింగా రిచ్ ఎవ్రీ డే 2 capsules per day, మనకి చాలా డిఫరెన్స్ వస్తుంది. మన ఎనర్జీ లెవెల్స్ లో కానీ, మన గట్ హెల్త్ లో కానీ, మనం బ్లడ్ షుగర్ కంట్రోల్, మనకి 4 PM క్రాషెస్, ఇమ్యూనిటీ, స్కిన్, హెయిర్, everything will become better. So now we'll talk about something interesting. So Moringa product market మనం చూసుకుంటే, సో 2020, 2021, 2020, 28 మనం చూసుకుంటే యూ కెన్ సీ ద డిఫరెన్స్. మనకి నెక్స్ట్ 2 years లో దట్ విల్ బికమ్ a $14 billion ఇండస్ట్రీ. అండ్ మొరింగా ఇస్ సోర్స్డ్ ఫ్రమ్ ఇండియా ఇట్ సెల్ఫ్. సో ఓవరాల్ ఏషియా, ఓవరాల్ వరల్డ్ లో అంత పెద్ద మార్కెట్ ఉంది. మనం అనుకుంటాం ఇట్స్ జస్ట్ ఏమంటారు మునగాకు ఆర్ మొరింగా మనకి చాలా కామన్ గా దొరుకుతుందని. బట్ నో, దిస్ ఇస్ అ వెరీ వెరీ ప్రీమియం బెనిఫిట్స్ ఉన్న ప్రోడక్ట్. మనకి ఆ ప్లాంట్ లో ఉన్నన్ని న్యూట్రియంట్స్ ఏ లీఫీ వెజిటేబుల్ లో కూడా దొరకదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యాటీ లివర్ కూడా ఈ మధ్య చాలా ఎక్కువ చూస్తున్నాం, స్పెషలీ ఫీమేల్స్. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటాం. ఫ్యాటీ లివర్ జనరల్ గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి వస్తుంది. బట్ దీస్ డేస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఇస్ ఆల్సో వెరీ కామన్లీ సీన్. సో ఫ్యాటీ లివర్ డిటాక్సిఫికేషన్ కి కూడా మనకి మోరింగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఇస్ అ $1 billion మార్కెట్ యు గైస్. సో ఈ మార్కెట్ ని మీరు యూజ్ చేసుకోండి. ద బిజినెస్ ఈస్ హ్యూజ్. మనకి దీని వల్ల బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, బిజినెస్ కూడా అంతే ఎక్కువ ఉంది. సో రైట్, కమింగ్ టు ది ఎంఆర్పి. సో వెరీ రీజనబుల్. ఐ థింక్ ఈ బయట మార్కెట్ లో ఇంత రీజనబుల్ ప్రైస్ మనం చూస్తున్నాం. సో ఎంఆర్పి ఇస్ 777 అండ్ డిపి ఇస్ 599. సో మనకి పివి 16.47. సో మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 599 రూపీస్. సో దిస్ ఈస్ అన్ అమేజింగ్ క్యాచ్. దిస్ ఈస్ అన్ అమేజింగ్ వాట్ యు సే ఎంఆర్పి అని చెప్పొచ్చు. సో ఇది ఎవరు తీసుకోవచ్చు, 12 years దాటి ఎవరైనా 1 capsule per day, అబౌవ్ 21 2 capsules per day తీసుకోవచ్చు. ఎవ్రీబడి, స్పెషల్ గా ఫీమేల్స్, అడాల్సెంట్, యంగ్ ఏజ్ లో ఉన్న ఫీమేల్స్ కి చాలా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ, వాళ్ళకి ఏం తిన్నా వాట్ యు సే సరిగ్గా వంటికి పట్టకపోవడం ఎక్సెట్రా
ఇట్స్ వెరీ హార్డ్. అడాలసెంట్ అంటే ఆఫ్టర్ 13 to 18 అక్కడ ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అడల్ట్స్ అండ్ ఫీమేల్స్ కి మనం మోరింగా ఎవ్రీడే ఇస్తే వాళ్ళకి కంప్లీట్ న్యూట్రిషన్ వచ్చి వాళ్ళకి ఫ్యూచర్ లో పీసీఓడి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఆర్ యూట్రస్ తీసేయడం అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఆల్సో ఫర్ మేల్స్ మనకి హార్ట్ అటాక్స్, ఫ్యాటీ లివర్ డిటాక్సిఫికేషన్, స్కిన్ హెల్త్ వీటన్నిటికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ క్యాప్సిల్ మనం ఈ ప్రోడక్ట్ మనం 2 capsules per day. సో విత్ దాట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ ఈ మీటింగ్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫర్ గివింగ్ యువర్ టైం.